Hi, hello everyone. Welcome to SSB Study Point. So, MTS 2nd October, second shift and third shift paper ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఫేమస్ పర్సనాలిటీస్, సో క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ డెఫినెట్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో సితారా దేవి గారు అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కథక్ అనమాట. అండ్ ఆల్సో షీ ఈస్ ద రిసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు అండ్ కాళిదాస్ సమ్మాన్. సో ఈ అవార్డ్స్ అన్ని వీడికి వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ మొఘల్ కింగ్ బిల్ట్ ద తాజ్మహల్. సో ఇది అందరికీ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. సో ఎవరు బిల్డ్ చేసినది ఏది అంటే మనకి షాజహాన్. అండ్ టైం పీరియడ్ అడుగుతారనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందంటే మనకి 1632 ADలో స్టార్ట్ అయ్యి 1648లో మనకి కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బుక్స్ రిలేటెడ్ ద సబ్స్టాన్స్ అండ్ ద షాడో. సో సబ్స్టాన్స్ అండ్ ద షాడో ఎవరి ఆటోబయోగ్రఫీ అంటే మనకి ఫేమస్ యాక్టర్ దిలీప్ కుమార్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట. అండ్ ఇది ఎవరు రాసినది అంటే జర్నలిస్ట్ ఉదయ్ తారనారాయణ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీహూ డాన్స్ ద మోస్ట్ రిపీటెడ్ డాన్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట. బీహూ డాన్స్ అస్సాంకి బీహూ అన్నట్టు. సో అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే SHG ఇది కూడా రిపీట్ అయింది మా. లాస్ట్ ఇయర్ MTSలో కూడా ఇది చాలాసార్లు రిపీట్ అయింది. సో ఇప్పుడు కూడా వచ్చింది. సో ఫుల్ ఫామ్ ఆఫ్ SHG మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. అంటే మనకి SHG అంటూనే డాక్రా సంఘాలు. సో మనం చూస్తూ ఉంటాం మదర్స్. సో వీళ్ళందరూ ఉంటారనమాట ఆ గ్రూప్లో. సో మినిమం అమౌంట్ ఆఫ్ లోన్ తీసుకొని దాన్ని రీపే చేయడం త్రూ బ్యాంకింగ్. సో ఇది మనకి ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్. సో మనకి చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ 52 నుంచి 62 వరకు మనకి చెప్తుంది అనమాట. అంటే 52 మనకి ప్రెసిడెంట్ ఉండాలి. సో ప్రెసిడెంట్ ఉండాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, లైక్ వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, వాళ్ళ మినిమం, వాళ్ళ నేషనాలిటీ, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఆర్టికల్ డిస్క్రైబ్ చేస్తుంది 52 నుంచి 62 వరకు. అండ్ ఇక్కడ మనకి 58 చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చెప్తుంది అనమాట. మనకి 35 years అనేది మినిమం ఉండాలి ఒక ప్రెసిడెంట్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి 62 తర్వాత వైస్ ప్రెసిడెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ జరిగిన 9th బ్రిక్స్, ఓకేనా. సో బ్రిక్స్ పార్లమెంటరీ ఫారం సౌత్ ఆఫ్రికాలో జరిగినది ఎవరు లీడ్ చేశారు అంటే మనకి హరివంశ్ నారాయణ సింగ్. సో మనకి ఒకవేళ 10th, ఓకేనా. సో 10th అడిగింటే మనకి ఓం బిర్లా గారు అనమాట లీడ్ చేసినది. సో ఒకవేళ 2023 ఇక్కడ మనకి 9th చూసుకున్నట్లయితే హరివంశ్ నారాయణ సింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వినుంటాం అనమాట, సెయిల్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ఎవరి అండర్ కంట్రోల్ అంటే ఇది మనకి పబ్లిక్ సెక్టర్ వస్తుంది. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద వస్తుంది అనమాట ఇది సెయిల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సిల్క్ రూట్. సో సిల్క్ రూట్ అంటే మనకి ఏన్షియన్ టైం పీరియడ్లో సో ట్రావెలింగ్ ఎక్కడి నుంచి, సో మన ట్రేడర్స్ ఉంటారు కదా, సో ట్రావెలింగ్ అనమాట ఫ్రమ్ చైనాస్ టు అదర్ కంట్రీస్ క్యారీయింగ్ ద సిల్క్. రూట్ మ్యాప్ ఉండేది చైనా టు మెడిటేరియన్ ఆ ఏరియాస్ వరకు. సో దాన్ని మనము సిల్క్ రూట్ అని అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హరప్పా సివిలైజేషన్ రిలేటెడ్ అడిగారు. సో సేమ్ క్వశ్చన్ మనకి లాస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చిందమ్మా 30 సెప్టెంబర్లో. సో అక్కడ ఏమొచ్చారు, సో మనకి IVCలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇవి మనకి వాళ్ళు కనిపెట్టారనమాట, డిస్కవర్ చేశారు. బట్ ఐరన్ అనేది లేదు. సో ఐరన్ అనేది ఫాల్స్ అనమాట. సో ఒకవేళ ఇక్కడ కూడా అదే సిమిలర్ అటువంటిది రిపీట్ అయింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పాటరీ, సీల్స్, బ్రిక్స్, వెయిట్స్, సో ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. సో దీని రిలేటెడ్ స్టేట్మెంట్ అడిగారు హరప్ సివిలైజేషన్ రిలేటెడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ నేషనల్ హెల్త్ మిషన్. సో NHM మనకి 2013లో లాంచ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ పోలార్ మాలిక్యూల్స్ గురించి అడిగారు. సో నాన్ పోలార్ మాలిక్యూల్స్ మనకి హనీ వ్యాక్స్ అండ్ ఆయిల్స్, పెంటెన్స్ ఇవి వస్తాయన్నమాట మనకి. సో ఆప్షన్స్లో వీటిలో ఏదన్నా కూడా అది మనకి కరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేర్ డిడ్ రమోసీ రివాల్ట్ టుక్ ప్లేసెస్. రమోసీ రివాల్ట్, సో ఇది మనకి మహారాష్ట్ర ఆ రీజియన్లో అనమాట, వెస్టర్న్ మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్. మనకి 1822లో మనకి జరిగిందనమాట. 2 సింథటిక్ ఇండికేటర్స్ నేమ్స్ అడిగారనమాట. సో ఇక్కడ మనకి కలిసిపోయింది. సో అన్ని తీసేయండి. మిథైల్ ఆరెంజ్ ఇదొకటి అండ్ ఫినాఫ్థలిన్. సో ఫినాఫ్థలిన్ మనం చూస్తుంటాం, అదొకటి మనకి మిథైల్ ఆరెంజ్. ఈ టూ మనకి సింథటిక్ ఇండికేటర్స్ కింద వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఫస్ట్ బెంగాల్ స్టూడెంట్ కౌన్సిల్ హెల్డ్ ఇన్ 1928. సో ఫస్ట్ చైర్మన్ బెంగాల్ స్టూడెంట్ కౌన్సిల్ మనం చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జియోగ్రఫీకి సంబంధించి యూ షేప్డ్ వ్యాలీ ఫార్మ్డ్ బై. సో యూ షేప్డ్ వ్యాలీ ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా. సో ఇది మనం చాలాసార్లు చూసే ఉంటాం అనమాట పిక్చర్స్లో, అండ్ రియల్గా కూడా చూసే ఉండొచ్చు. ఓకేనా. సో ఈ యూ షేప్ వాల్యూస్ మనకి దేనివల్ల అంటే గ్లేషియర్ ఎరోజన్ వల్ల ఏర్పడతాయి అనమాట. ఓకేనా. సో గ్లేషియర్ ఎరోజన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్లో ఏ యూనియన్ టెరిటరీ, ఓకేనా, ఏ యూనియన్ టెరిటరీ అనేది
పూరెస్ట్గా ఉంది అంటే ఇక్కడ మనకి పుదుచ్చేరి అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేర్ ఈస్ ద ఇంటర్ కాంటినెంటల్ కప్ 2023 హెల్డ్. సో ఇంటర్ కాంటినెంటల్ కప్ మనకి భువనేశ్వర్లో జరిగింది 2023లో. ఏ ఎడిషన్ అంటే మనకి 3rd ఎడిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ సిటీ హోస్టెడ్ ఫస్ట్ ఎవర్ ఫార్ములా ఈ రేస్. సో ఫస్ట్ ఎవర్ ఫార్ములాస్ ఈ రేస్ మనకి రీసెంట్లీ హైదరాబాద్ సిటీ అనమాట. సో హైదరాబాద్ అది ఎప్పుడు అంటే Feb 11, 2023లో. అండ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ హూ వాజ్ ద ఓల్డెస్ట్ గాడ్ ఆఫ్ ఆరియన్స్. సో ఆరియన్స్ ఓల్డెస్ట్ గాడ్ మన ఇంద్రుడు అనమాట, ఇంద్ర. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయాలజికల్ మ్యాక్రో మాలిక్యూల్స్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారనమాట. సో మనకి ఫుడ్ చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లియస్, లిపిడ్స్. సో ఇవన్నీ మనం ఎవ్రీడే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారనమాట. సో దీన్ని డైజెస్టివ్ ఇక్కడ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ చూసుకున్నట్లయితే మనకి కార్బోహైడ్రేట్స్, షుగర్, ప్రోటీన్స్, అమైనో ఆసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ అనమాట. ఓకేనా. సో ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని ఇంగ్లీష్ రిలేటెడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పిగ్స్ ఫ్లై. సో పిగ్స్ ఫ్లై ఇడియం అనేది మనకి పిగ్ అనేది అసలు ఫ్లై అవుతుందా అంటే టు సంథింగ్ దట్ ఈస్ హైలీ అన్లైక్లీ ఎవర్ హ్యాపెన్, అది జరగదు అనే సిచ్యువేషన్లో మనం పిగ్స్ ఫ్లై అన్నట్టు మనం యూస్ చేస్తామన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సినోనిమ్ యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే స్కాంటీ అడిగారు. సో స్కాంటీకి ఒకవేళ సినోనిమ్ అడిగింటే మనకి స్కాంటీ అంటేనే తక్కువ అనేది. ఓకేనా. సో ఇక్కడ మనకి పూర్, స్కింపీ, ల్యాకింగ్ ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్స్ వస్తుంది. ఒకవేళ దీనికి ఆపోజిట్ వర్డ్ అడిగింటే మనకి యాంపుల్, అబండెంట్, అడిక్వేట్, సఫిషియంట్. తక్కువకి ఎక్కువే కదా మా ఆపోజిట్. సో ఈ వర్డ్స్ మనకి ఉంటే ఆప్షన్స్లో అది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫేడ్. సో ఫేడ్ అంటే మనకి క్లాత్ ఫేడ్ అయింది అంటుంటారు, అంటే డిసపియర్ అయింది, వ్యానిష్ అయింది, మెల్ట్ అయింది. సో ఇలాంటిది మనకి సినోనిమ్స్ వస్తుంది. దానికి ఆపోజిట్ అంటే మనకి అపియర్, ఎమర్జ్, అరైవ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పోడియాట్రిస్ట్ గురించి అడిగారు. సో సో పోడియాట్రిస్ట్ అనేది వీళ్ళు స్పెషల్లీ ఫర్ ద ఫీట్ అండ్ లెగ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పెల్లింగ్ రిలేటెడ్ డెమోక్రసీ ఇచ్చారనమాట. సో డెమోక్రసీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ ఉంది అన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీ జంప్ డాష్ ద స్విమ్మింగ్ పూల్. సో ఇది మనకి ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది. ఇంటూ లోపలికి ఏదమే స్విమ్మింగ్ పూల్ లోపలికి మనం జంప్ చేసేది కాబట్టి ఇంటూ అనేది మనకి ఆప్షన్లో ఉంటుంది. అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇవి మనకు రిసీవ్ అయిన క్వశ్చన్స్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.